లోకేష్ గారి నాయకత్వం ఈరోజు ముందుకు వెళ్తుంది. వారి నాయకత్వంలో ఈరోజు నూతన టీం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా కూడా కృషి చేసే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఏదైతే 3212 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాల సమస్యలను తెలుసుకుని ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటికి పరిష్కార మార్గాన్ని చూపుతున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. ఈరోజు ఒక పని చేపడితే ఏ విధంగా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈరోజు రాష్ట్రంలో యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా లోకేష్ గారు పరిశ్రమలు పెట్టుబడులు రావడానికి చేస్తున్నటువంటి కృషి కూడా నిదర్శనం. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా లోకేష్ గారిని గత ప్రభుత్వంలో ఏ విధంగా అవమానాలకు గురి చేశారో, అవహేళన చేశారో అవన్నీ కూడా చూసాం. అటువంటి అవహేళన నుంచి ఈరోజు లోకేష్ గారు ఒక పరిపూర్ణమైనటువంటి నాయకునిగా ఈరోజు రాష్ట్రానికి సేవలందించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ దిక్సూచిగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బలంగా నమ్మి విశ్వసిస్తూ వారి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు యువత అంతా కూడా ముందుకు రావటం మనందరం కూడా చూస్తున్నాం.